హోమియోలో మనకి ఇప్పుడు చాలా మందికి అవేర్నెస్ ఉంది. హోమియోలో చాలా మంచి మెడిసిన్స్ కూడా ఉన్నాయని విన్నాను నేను. బట్ ఇప్పుడు ఫ్రీక్వెంట్ గా మనం పునర్విక కేసు చూసాం. చిన్న పాప జెనెటికల్ అంటే SMA type 1 జెనెటికల్ డిసార్డర్ అమ్మాయిది. సో ఇలాంటి కేసెస్ 16 కోట్లు ఇంజెక్షన్ అది. సో అలాంటి వాటికి కూడా మెడిసిన్స్ ఉన్నాయంటారా? హోమియోపతిలో ఏంటంటే ప్రపంచంలో ఏ డిసీజ్ కన్నా హోమియోపతిలో మెడిసిన్ ఉంది. ఎందుకు అంటే మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. వైరల్ ఫీవర్ వచ్చింది, హెడ్ ఏక్ వస్తుంది, రైట్? సింపుల్ గా ఎండలో తిరిగాము, హెడ్ ఏక్ వస్తుంది. పెద్ద పెద్ద డిసీజెస్, బ్రెయిన్ ట్యూమర్స్, బ్రెయిన్ క్యాన్సర్స్ ఉన్నా కూడా హెడ్ ఏక్ వస్తుంది. అలోపతిలో ఏంటంటే క్యాన్సర్ కి డిఫరెంట్ మెడిసిన్, వైరల్ ఫీవర్ కి డిఫరెంట్ మెడిసిన్, డిసీజ్ బట్టి మెడిసిన్స్ ఉంటాయి అలోపతిలో, ఆయుర్వేదాలో కూడా. బట్ హోమియోపతిలో ఏంటంటే డిసీజ్ బట్టి మెడిసిన్స్ ఉండవు, సిమ్టమ్స్ బట్టి మెడిసిన్స్ ఉంటాయి. మనకు ఎండలో తిరిగిన హెడ్ ఏక్ వస్తుంది, రైట్? మనం ఎండలో తిరిగిన హెడ్ ఏక్ కి ఏ మెడిసిన్ ఇస్తామో, బ్రెయిన్ క్యాన్సర్, బ్రెయిన్ ట్యూమర్ వచ్చిన హెడ్ ఏక్ కూడా అదే మెడిసిన్ ఇస్తాం అనమాట. హోమియోపతి వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సిమ్టమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ SMA, స్పైనల్ మస్కులర్ అట్రోఫీ అంటాం అనమాట. ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీలో జరిగేది ఏంటంటే మన ఏవైతే బాడీలో పార్ట్స్ ఏవేవి కదులుతాయో, మజిల్స్ గానీ, కాళ్ళు గానీ, చేతులు గానీ, మన రెస్పిరేషన్ గానీ, మన హార్ట్ గానీ, మన డైజెస్టివ్ సిస్టమ్ అన్ని కదులుతుంటాయి. ఈ కదిలే మజిల్స్ కి వెళ్లే నర్వ్స్ డామేజ్ చేస్తుంది అనమాట SMA అనే డిసీజ్. ఇదే సిమ్టమ్స్ బేస్ చేసుకొని మనం డ్రగ్ ఇస్తాం. సో అది SMA నా లేకపోతే చిన్న హెడ్ ఏక్ అనేది మనకు సంబంధం లేదు. దాని వల్ల హోమియోపతిలో క్యూర్ అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కామన్ గా ట్రీట్ చేసే రేర్ డిసీజెస్ వచ్చి SSP అంటాము, సబ్అక్యూట్ స్క్లెరోసిస్ పాన్ఎన్సెఫలైటిస్. ఇది చిన్న పిల్లలకు వస్తుంది. ఇది వచ్చిన తర్వాత చిన్న పిల్లలు ఆల్మోస్ట్ 7 years లో చనిపోతారు అన్నమాట. అట్లాంటి డిసీజెస్ కి మనం హోమియోపతిలో ట్రీట్ చేస్తాం. CJD అని ఒక డిసీజ్ ఉంది, క్రుడ్జిఫెల్ జాకబ్ డిసీజ్ అంటాం. అది 1 కోటి మందిలో ఒకరికి వస్తుంది అనమాట. దానికి అలోపతిలో మెడిసిన్ లేదు, హోమియోపతిలో నేను ట్రీట్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఏ డిసీజ్ అన్నా కంప్లీట్ గా తగ్గిపోవచ్చు, తగ్గిపోకపోతే సిమ్టమ్స్ మనం బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఏ రేర్ డిసీజ్ అన్నా, ఏ డిసీజ్ వచ్చినా కూడా హోమియోపతిని తప్పకుండా ఒకసారి ట్రై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ పద్ధతి అనమాట. ఎందుకు మనం హోమియోపతి ట్రై చేయాలంటే దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఆల్మోస్ట్ 0. నేను సైడ్ ఎఫెక్ట్ చూసేది ఏంటంటే 500 కేసుల్లో ఒక్క సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. అది కూడా ట్రాన్సియంట్ గా ఉంటది. జస్ట్ డిసీజ్ సిమ్టమ్స్ లైట్ పెరుగుతాయి. మనం ఆ మెడిసిన్ చేంజ్ చేసినా, డోస్ చేంజ్ చేసినా ఇమ్మీడియట్ గా తగ్గిపోతాయి.